నాగేంద్ర కుమార్ గారి మాటలు, వారి ప్రశంసలు ఇప్పుడు వేదిక పైన మనం వినబోతున్నాము. సైలెన్స్. సినిమా ఎంత సైలెంట్గా ఉందో మీరు కూడా అంత సైలెంట్గా ఉండాలి ఇక్కడ. ఈ సినిమా అంటే సాధారణంగా మీడియాకి వేదిక మీదకి వచ్చి మాట్లాడదామనే ఒక ఉత్సాహం కానీ, ఆసక్తి కానీ, ధైర్యం కానీ రేదర్ అలాగా అనిపించే సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి మన రెగ్యులర్ రొటీన్ ట్రాక్లో మనం చూస్తే కనుక. కొంచెం అందరూ సైలెన్స్. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు నేను కొన్ని సినిమాలకి వాళ్ళు పిలిస్తే మాట్లాడాను, నేను ఇప్పుడు అడిగి మాట్లాడా. ఎందుకు మాట్లాడానంటే, భగత్ సింగ్ పుట్టాలి ఈ దేశంలో, కానీ పక్కింట్లో పుట్టాలి అనే ఒక నానుడు మనం వింటాం ఎప్పుడు కూడా. అలాగా మంచి సినిమాలు రావాలి, కొత్త సినిమా రావాలి, కానీ వాళ్ళు తీరు. పక్కోడు ఎవడని తీస్తే దాన్ని ఈ పక్కోడు ఎవడు పిచ్చోడు అయి ఉండాలి. మన సత్యదేవ్ గ్యారంటీగా ఆ రోజు చెప్పాడు, ఇది పిచ్చికి పరాకాష్ట అండి, మేము అందరం పిచ్చోళ్ళం, ప్యాషనెట్ పీపుల్ అని చెప్పి. వాట్ హ్యాస్ సెడ్ ఆన్ దట్ డే హ్యాస్ బికమ్ ట్రూలీ బై లెటర్ అండ్ స్పిరిట్ కమ్ ట్రూ. ఎస్టర్డే ఫిల్మ్ మేము చూసినప్పుడు మనందరికీ తెలుసు, ముందు రోజు వీ హ్యావ్ సీన్ గాన్ త్రూ ఏ హ్యూజ్ ఎక్స్పీరియన్స్, హెవీ ఎక్స్పీరియన్స్. అల్లు సినిమాస్లో నాగబంధం సినిమా చూసి తెల్లవారుజాము 4 గంటలకి ఇంటికి పడుకోవడానికి వచ్చి 8:30కి మళ్ళీ షో అంటే వీళ్ళందరూ, ఈ పిచ్చోళ్ళందరూ కలిపి కష్టపడి 4 ఏళ్ళు అన్ని మాటలు పక్కన పెట్టి సత్యదేవ్ ఒక మాట, మహా గురించి ఒక మాట అన్నాడు. తన ఏజ్ని కూడా స్పెండ్ చేసి ఇన్వెస్ట్ చేసాడు ఇందులో. నన్ను ఒక మాట చెప్పాడు, ద ప్రైమ్ ఇయర్స్ దట్ రిమైండెడ్ మీ సో మచ్. నేను అందుకని చాలా కష్టపడి అతి ప్రయత్నం మీద థియేటర్కి నా శరీరాన్ని లాక్కొచ్చి థియేటర్లో పడేసినప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా కూడా వెళ్తోంది సినిమాలో వెళ్తోంది. కానీ వాట్ హ్యాస్ కంప్లీట్లీ లాక్డ్ ది థియేటర్ అండ్ ఆడిటోరియం ఆడియన్స్, ఓన్లీ వన్ సచ్దేవ్స్ పెర్ఫార్మెన్స్. హీఈస్ డూయింగ్ సంథింగ్ ఆన్ ది స్క్రీన్, హీఈస్ డూయింగ్ సంథింగ్ ఆన్ ది స్క్రీన్. అండ్ ఆ క్యారెక్టర్గా తను మారడానికి తను ఎంత కష్టపడ్డాడో మన ప్రెస్ మీట్లు అన్నిట్లోనే చెప్పాడు. అండ్ ఇన్ ద వైడ్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఫిల్మ్ కూడా మనకి చాలా తక్కువ. అందరూ ఎన్నోసార్లు ఈ సినిమా గురించి చెప్పి ఆడియన్స్లోకి వెళ్ళడం కోసం, ఆడియన్స్కి రీచ్ అవ్వడం కోసం చేశారు ప్రయత్నం. ఆ ప్రయత్నం కూడా సక్సెస్ అయిందంటే ఓవర్ డోసేజ్ ఆఫ్ పబ్లిసిటీ అనే కామెంట్లు కొన్ని అక్కడక్కడ వినిపించినప్పటికీ కూడా, బట్ ఇట్ హెల్ప్డ్ ది ఫిల్మ్ టుడే సో మచ్ ఫర్ ది పీపుల్ టు రియల్లీ ఎంజాయ్ విత్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ అబ్జర్వేషన్ ఆన్ ది ఫిల్మ్. ఇలాంటి సినిమా చేసినందుకు నేను వెంకటేష్ మహా నిన్ను ఒక్కదానికి నేను మెచ్చుకుంటున్నా. ఓకే, నువ్వు చాలా అద్భుతంగా తీసావు, నా రివ్యూలో కూడా చెప్పాను. శరత్ ఇప్పుడే వాజ్ రిఫరింగ్ టు దట్. కష్టపడి రాశాడు, కష్టపడి ఆ క్యారెక్టర్ని కట్ చేయడానికి, కార్వ్ అవుట్ చేయడానికి ఎంత ల్యాబొరేటరీ వర్క్ చేసి ఉంటాడో మెంటల్గా మనం సినిమాలో చూసాము. కానీ నువ్వు సక్సెస్ అయ్యావు, 100% నువ్వు సక్సెస్ అయ్యావు అన్నది ఇప్పుడు శరత్ చెప్తున్న, ప్రొడ్యూసర్లు చెప్పడమే దానికి ప్రధానమైన నిదర్శనం. కానీ అంతకన్నా నువ్వు సాధించిన పెద్ద విక్టరీ ఒకటి ఉంది, అది చెప్తున్నా ఇందులో. అదేంటంటే, నీ వెనకాతల స్క్రిప్టులు పట్టుకుని క్యూలోని ఆఫీసుల దగ్గర నిలబడుతున్న వాళ్ళు ఇలాంటి కథ ఎవడైనా చెప్తే ప్రొడ్యూసర్స్ విల్ బి ప్రిపేర్డ్ టు పే ద ఇయర్ నౌ. అమ్మో, మనం ఏదో మిస్ అయిపోతున్నామో, ఇటు సరిగ్గా చెప్పలేదని ఎవడైనా కాఫీ పట్టుకొచ్చినారే ఇప్పుడు రాకు లోపలికి డిఎన్డి బోర్డులో పెట్టని వినే గౌరవాన్ని దర్శకులకి కలిగించవచ్చు. చూసావా, దట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ విక్టరీ. ఆ అవకాశం నువ్వు సత్యదేవ్ నువ్వు కల్పించావు. నీ పిచ్చి నాకు తెలుసు, క్యారెక్టర్ల గురించి నీకు వచ్చిన స్క్రిప్ట్లు ఎన్ని వదిలేసావు కూడా నాకు తెలుసు పర్సనల్గా. అందులో నేను 1-2 నేను కూడా నీకు రిఫర్ చేసిన సినిమాలే నువ్వు వదిలేసావు. ఎందుకు వదిలేసాడు అని అనుకున్నాను, కానీ బట్ నువ్వు యూ హ్యావ్ ల్యాండెడ్ అనే ప్రాపర్, మొన్న అన్నావు కదా మైల్ స్టోనా స్టెప్పింగ్ స్టోనా అంటే మైల్ రాయి అన్నావు కదా. నేను అది గడిగడికి ఆ మాట గుర్తొచ్చింది సినిమాలో నువ్వు అన్నమాట, లాస్ట్ వరకు కూడా గుర్తొచ్చింది, నిజం కదా అని చెప్పి. అండ్ గోపాలకృష్ణారెడ్డి గారిని ఇక్కడ ఈ సందర్భంలో నేను ఎందుకు మెచ్చుకుంటానంటే, ఈ సినిమా గురించి మాట్లాడడం కాదు, చిదంబరం ఫంక్షన్ ఇక్కడే జరిగినప్పుడు ఈ స్టేజ్ మీద ఆయన ఒక మాట మాట్లాడారు. ఎప్పుడు మలయాళంలో సినిమాలు వచ్చాయి, అద్భుతంగా వచ్చాయి, ఎరగదీసేసాయని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుకునే అలవాటుకి
అలా వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చెయ్యకూడదు, మన కుర్రాళ్ళని ఎందుకు మనం ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పే నేను ఈ సినిమాలోకి పార్టిసిపేట్ చేశానండి అని గోపాలకృష్ణ గారు చెప్పారు. అంటే ఇవాళ సినిమా సక్సెస్ అయింది అండ్ సత్యదేవ్ ఈజ్ రిలేటివ్లీ ఏ బిగ్ హీరో. ఈ సినిమాకి రెస్పాన్స్ బాగుంది కాబట్టి ఈరోజు ఆయన ఏదో వచ్చి మాట్లాడుతున్నది మాత్రం కాదు, అది ఒరిజినల్గా ఆయన నైజం కాబట్టి ఆయన చిదంబరం నాడు ఏం మాట్లాడారో ఇవాళ కూడా అదే మాట్లాడారు. అండ్ ఐ రియల్లీ శరత్ అండ్ అనురాగ్, మీరు ఏం చేస్తుంటారో ఏం వ్యాపారాలు చేస్తుంటారో ఎప్పుడు ఎవరికి సరిగ్గా అర్థం కాదు, కానీ ఇప్పటి నుంచి మీరు అర్థం అవుతారు, ఇప్పటి నుంచి మీరు క్లియర్గా అర్థం అవుతారు. దే ఆర్ ఆఫ్టర్ ఏ గుడ్ సినిమా, దే ఆర్ ఆఫ్టర్ ఏ గుడ్ సినిమా అన్నది మాత్రం మేం ఫేమస్ టైంలో మాకు కొంత అర్థం అయ్యారు మీరు. ఇప్పుడు పూర్తిగా పరిపూర్ణంగా విస్తృతంగా విశాలంగా విశృంఖలంగా మా అందరికీ అర్థమైనందుకు చాలా సింటిలేటింగ్ అండ్ క్యాప్టివేటింగ్. దే ఆర్ నాట్ ఫర్గెటింగ్ మై టెర్మినాలజీ. ఎందుకంటే ఎవరు మా ప్రొఫెసర్ గారు చెప్పేవారు, నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు, రే కొత్త మాటలు ఏమైనా వాడుతుండండిరా, లేకపోతే మాటలన్నీ మసిపెట్టిపోతాయి, మీరు కొత్త మాటలు మాట్లాడుతుండండి అంటే దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మై వొకాబులరీ అట్ అన్ ఎక్స్టెన్సివ్ డిగ్రీ. అందుకని ఆ మాటలు నాకు నోట్లోంచి వస్తాయి, కానీ దే ఆల్ కేమ్ ట్రూ. యూ బ్రాట్ ఆల్ దెమ్ ఇన్ టు ఎ ట్రూత్ఫుల్ చాప్టర్ సచ్ దట్ యువర్ నేమ్ విల్ రిమైన్ దేర్ ఫర్ ఎవర్. ఐ అప్రిషియేట్ ఆల్ ద ఆర్టిస్ట్. ఆవిడ అచ్చమ్మ గారు నిజంగా మీరు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారండి, ఎక్కడ దొరికారో మహాక్. కానీ అంటే మీకు పెద్దగా యాక్షన్ గట్టా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నడిస్తే చాలు అలాగ అచ్చమ్మలాగా కనిపించారు. అచ్చమ్మ ఇంత అందంగా తయారయ్యేటి ఇలాగ వచ్చింది అన్నట్టుగా కూడా ఇవాళ వచ్చారు. ఇట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్, ఇట్ మేడ్ ఆల్ ద లైఫ్ డిఫరెన్స్. అండ్ దీప థామస్ ఆ సీను ఈ ఇందాకలా షీ వాస్ టెల్లింగ్, ఇప్పుడు నేను మెచ్చుకోవడం కూడా చెయ్యి అడ్డు పెట్టుకుని మెచ్చుకుంటాను, ఎందుకంటే అంత అద్భుతంగా నువ్వు దాన్ని ఆ సీన్ చేయడం చాలా కష్టం. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ హిస్టరియానిక్స్ దాన్ని పండించాలంటే. ఐ రియల్లీ ఎందుకంటే దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ఫర్ ది ప్రెస్ ఆల్సో, ఫర్ ది మీడియా ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you so much for your kind Thank you, words. Nagendra garu. Questions from the media? యా, క్వశ్చన్ తీసుకునే ముందు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మహాగారు, సత్యదేవ్ గారు. Yeah, I'll try to finish it quickly అండి, ఎందుకంటే చాలా మంది మీడియా పర్సనల్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఆ ఇంట్రెస్ట్తో వచ్చాను ఇవాళ. సో నేను ఫస్ట్ అనురాగ్ అండ్ శరత్తో స్టార్ట్ చేయాలి, బికాజ్ ఈ ఫిల్మ్ స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారకులు వాళ్ళే. అనురాగ్ అండ్ శరత్ నాకు కంచబలం అయినప్పటి నుంచి తెలుసు, అండ్ వాళ్ళిద్దరూ అడపదడప అనురాగ్ ఫోన్ చేస్తుండేవారు అనమాట. అలాగే శరత్ ఎక్కడైనా ఏదైనా ఈవెంట్స్ దగ్గర కానీ ఏదైనా పార్టీస్లో కానీ కలిసినప్పుడు వీ యూస్ టు టాక్ అండ్ దే యూస్ టు ఆస్క్ మీ మనం సినిమా చేద్దామని చెప్పేసి అంటుండేవాళ్ళు. అది 2018 నుంచి స్టార్ట్ అయింది. అది అలా అడిగారు మల్టిపుల్ టైమ్స్ ఎక్కడికి కలిసినా మన సినిమా చేద్దాం అంటే నాకు ఎప్పుడు వీళ్ళదొక ధోరణి నాదొక ధోరణి, మా పాత్స్ అంతగా మీట్ అవ్వు, మా ఆలోచన ధోరణి వేరు అనుకుంటూ ఉండేవాడిని. అందుకే నేను ఎప్పుడూ అంతగా ఆ స్టెప్ తీసుకోలేదు.